Okay, this is Polala Amavasya Katha. So now I am going to read. అనగా అనగా ఒక ఊర్లో ఓ బ్రాహ్మణమ్మ. ఆమెకు ప్రతి సంవత్సరం పిల్లలు పోతున్నారు. పుట్టగానే పోతున్న సంతానానికి దుఃఖించి ఆ బ్రాహ్మణమ్మ ఊరి వెలుపల పోచక్క తల్లి చుట్టూ ప్రతి ఏటా పిల్లల్ని బొంద పెడుతున్నది. ఈ పొలాల అమావాస్యకు పుడుతున్నారు, మళ్ళీ పొలాల అమావాస్యకు చనిపోతున్నారు. నోముకుందామని ఎవరిని పేరంటం పిలిచినా రానంటున్నారు. ఈ విధంగా బాధపడుతున్న ఇల్లాలకు మళ్ళీ ఎప్పటి వలనే సంతానమైంది, చనిపోయింది. ఆ పిల్లను తీసుకొని పోచమ్మ దగ్గర బొంద పెట్టేందుకు పోయింది. అప్పుడు పోచక్క తల్లి, ఏమే ఊళ్ళో వాళ్ళంతా నాకు మొక్కేందుకు వస్తారు, పాయసం వడలు నైవేద్యం తెస్తారు, ఎడ్లకు రంగులు వేసి నెమలి పింఛం పెట్టి గాలి ధూళి తగలకుండా ప్రదక్షిణం చేయిస్తారు, పాలేర్లు కళ్ళు తెస్తారు, వాళ్ళ పిల్లలు కడవలతో పానకం తెస్తారు. నువ్వెందుకు ఈ శవాలు నా చుట్టూ బొంద పెడుతున్నావని ప్రశ్నించింది. అమ్మా పోచక్క తల్లి, 1000 కళ్ళ తల్లి, నీకు తెలవందేమున్నది, నేను పూర్వజన్మలో ఏ పాపం చేశానో కానీ ఒక్క ఏడాది పిల్ల పాపలతో పేరంటాళ్ళు పెట్టుకోలేదు, పొలాల అమావాస్య నోముకోలేదని దుఃఖించింది. అమ్మవారు దయతలచి ఈ బద్దులో పెరుగు ఆ బొందల మీద చల్లు, పోయిన నీ పిల్లలు లేస్తారు, ఇంటికి పోయి తల దడిపి స్నానం చేసి మడి బట్టలతో వంట చెయ్యి, నేను పేరంటాలుగా వస్తానని మాట ఇచ్చింది. అమ్మా అమ్మా అంటూ పిల్లలు లేచి పిలవసాగారు. ఆ తల్లి సంతోషంతో పిల్లలతో కలిసి ఇంటికి పోయి పోచక్క తల్లి చెప్పినట్లు విధి విధానంగా పూజా వంటలు చేసి ఉంచింది. మనసులో ఆ తల్లిని ధ్యానించగానే పోచక్క తల్లి పేరంటాలుగా వచ్చి కూర్చున్నది. వచ్చి విస్తరి వేసి 2 వైపుల కూరలు పచ్చళ్ళు వడ్డించి చేతికి దారం కట్టి కడుపు మీద పెరుగు చల్లించుకొని అత్త వాయినం నా వాయినం అని 3 సార్లు అని భోజనం పెట్టింది. చుట్టుపక్కల అమ్మలక్కలు ఆశ్చర్యపడి, ఈమె ఇంటికి పేరంటాలుగా వచ్చిందెవరు, ఈ ఊరికి కొత్రామె వలి ఉన్నది, ఈమెకు పిల్లలే లేరు, ఇంతమంది ఎక్కడ నుండి వచ్చారని ఆశ్చర్యపోయి అనుమానం తీర్చుకునేందుకు లోపలికి వచ్చి అడిగారు. వచ్చినామె పోచక్క తల్లిని తెలుసుకొని సాష్టాంగ నమస్కారాలు చేశారు. ఆమెను అడిగి వ్రత విధానం తెలుసుకున్నారు. బ్రాహ్మణమ్మ పోయిన జన్మలో పొలాల అమావాస్య పేరంటాలు రాకముందే పిల్లలేడుస్తే ఎవరు చూడకుండా పాయసం గారెలు పెట్టిందని, పులుపు తీపి సరిపోయిందో లేదని చవి చూసిందని, మడి తడి పాటించకుండా అన్నీ అమ్మాంగీలం చేసిందని, అందుకే ఆమె పిల్లలు అలా పుట్టి పెరిగి చనిపోయారని తెలిపింది. తన అపరాధాన్ని తెలుసుకున్న బ్రాహ్మణమ్మ పోచక్క తల్లి కాళ్ళమీద పడి తన్ను క్షమించమని వేడుకున్నది. అమ్మలక్కలు కలియుగం పుట్టనున్నది, పెరుగనున్నది, ఈ వ్రత విధానాన్ని మాకెరిగించమని వేడుకోగా అప్పుడు పోచమ్మ ఇలా తెలిపింది. శ్రావణ మాసం చివర భాద్రపద మాసం తొలుత వచ్చే అమావాస్యను పొలాల అమావాస్య అంటారు. గోడను ఆవు పేడ పాలతో అలికి పసుపు కుంకుమతో పొలాలు రాసి 9 వరుసల దారంతో దారం పోసి పోచక్క తల్లి అని మొక్కి వస్త్రంతో పాటు దారాన్ని అతికించాలి. మట్టితో ఎడ్లను గొల్లబాలుని చేసి అన్ని రకాల పూలు తురాయి పూలతో అలంకరించాలి. మక్క కందులు పచ్చి కూరగాయలు నైవేద్యం ధూపం వేయాలి. చీమలు దోమలకు 2 విస్తరాకుల్లో నైవేద్యం వడ్డించాలి. పోచక్క తల్లికి పాశం గారెలు చేసి విధి విధాన యుక్తంగా పూజించాలి. పేరంటాలు చేతికి మెడకు 9 వరుసల దారం కట్టి మనం కట్టించుకోవాలి. కడుపు చల్లన అని ఒకరి బొడ్డు మీద ఒకరు పెరుగు చల్లుకోవాలి. భోజనానంతరం తాంబూలం దక్షిణ శక్తి కొలది సమర్పించుకోవాలి.
ఇలా చేస్తే పిల్లలు మృత్యువాత పడకుండా కలరా, మలేరియా, మశూచి మొదలైన అంటువ్యాధులు సోకకుండా పోచక్క తల్లి కాపాడుతుందని చెప్పింది. కథ తప్పినా వాక్కు తప్పదు, వాక్కు తప్పినా నుడుగు తప్పదు, నుడుగు తప్పినా ఐదోతనం తప్పదు. అయిపోయింది.